పేరు మలిశెట్టి కృష్ణమూర్తి. నేను ఇంటర్మీడియట్ 1985-87 బ్యాచ్. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి మధుర దగ్గర మాటూరుపేట విలేజ్. నేను మాటూరుపేట విలేజ్ నుంచి 5 కిలోమీటర్లు ఆ రోజు సైకిల్ పై వచ్చి చదువుకున్న రోజులు అవి. వాటిని మర్చిపోలేను. ఆ రోజు మేము చదువుకున్న ఆ గదులు, రేకుల షెడ్లు, ఆ చెట్లు, ఆ కంకర రోడ్లు ఈ రోజుకి జ్ఞాపకమే. ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఆ కంకర రోడ్ల మీద ఆ షెడ్లో చదువుకున్న మేము ఇవాళ వాటి రుణం తీర్చుకునే పరిస్థితి మాకు ఇలా కలిగిందంటే చాలా గొప్ప విషయం. ఇవాళ మేము జీవితంలో స్థిరపడి మేము ఒక 5 అంకెల జీతాలు తీసుకొని ఇవాళ మేము స్థిరపడగలిగినామంటే మాకు ఆ అదృష్టాన్ని కలిగింది, మాకు ఆ అదృష్టాన్ని ఇచ్చింది మా జూనియర్ కాలేజ్ మధిర. ఈ జేజేసీ స్వర్ణోత్సవాలు జరుపుకోవటం అనేది మరపురాని ఘట్టం. దీన్ని మనం మర్చిపోలేము. ఎందుకంటే జీవితంలో ఎన్నో వస్తాయి, మన కుటుంబ పరంగా కానీ, సంసార పరంగా కానీ, పిల్లల పరంగా కానీ ఎన్నో సందర్భాలు, సమావేశాలు, లేకపోతే వేడుకలు వస్తాయి. కానీ అన్నింటికంటే వినూత్నమైంది, భేదమైంది, చెప్పుకోదగ్గది, మర్చిపోలేనిది, మళ్ళీ వస్తే తీపి జ్ఞాపకంగా మిగిలిపోయేది మన యొక్క జీజేసీ స్వర్ణోత్సవం. దీనికి అందరూ హాజరు కావాలి. ముఖ్యంగా నా దృష్టికి వచ్చింది ఏంటంటే, అసలు ముఖ్యంగా 70, 71, 75 బ్యాచ్, 80 బ్యాచ్ వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా అసలు వృద్ధులను అనిపించుకోకుండా వాళ్ళు ముందుకు వస్తుంటే, నాకు తెలిసిన తర్వాత ఈ 2000 తర్వాత ఉన్న బ్యాచ్ వాళ్ళే వెనకడుగు వేస్తున్నారు అనిపిస్తుంది. మరి యొక్క గ్లోబలైజేషన్లో పడిపోయి వారు ఆ జ్ఞాపకాలు మర్చిపోయారో, లేకపోతే పనితీరుకు లేక దాన్ని మర్చిపోయారో తెలియదు. కానీ నేను విమర్శ కాదులే, కానీ మన యొక్క పూర్వం ఉన్నటువంటి ఈ వయో వృద్ధులు అనకూడదు, కానీ వాళ్ళే యువకుల లెక్క ముందుకు వచ్చేసి దీనికి కాంట్రిబ్యూషన్ విషయంలో కానీ, తర్వాత వాళ్ళు ఇచ్చే సలహాల విషయంలో కానీ, సమావేశాలకు వచ్చే విషయంలో కానీ చాలా ముందు ఉంటున్నారు. కానీ 2000 తర్వాత బ్యాచ్ వాళ్ళు కొంచెం వెనకబడ్డారని చెప్పుకోవాలి. అట్లా కాకుండా ప్రతిదీ జ్ఞప్తికి తెచ్చుకొని, ఇంకొక విషయం ఏంటంటే నా దృష్టికి వచ్చింది, అక్కడ మనం చదువుకున్నటువంటి ఆ యొక్క రేకుల షెడ్లు డిస్ట్రాయ్ చేస్తారని, అవి వాటిని పడేచే పరిస్తుందని, మళ్ళీ వాటిని మనం చూడలేము. ఆ రేకుల కింద ఆ చిటపట చినుకులు పడుతుంటే ఆ రేకులు తడుచుకుంటూ పుస్తకాలు తీసుకుని వెళ్ళి ఎంతో అసలు మర్చిపోని జ్ఞాపకాలకు చదువుకున్న చదువు, ఆ యొక్క పరిస్థితులు, ఆ యొక్క జ్ఞాపకాలు మర్చిపోకుండా ఉండాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమానికి కావాలి, దాన్ని ఆనందించాలి, ఒక తీపి జ్ఞాపకంగా అది ఉంచుకోవాలి. ఎన్నో జ్ఞాపకాలు ఉండొచ్చు, దీనికి మించిన జ్ఞాపకం కానీ, దీనికి మించిన మధుర స్మృతి కానీ మరొక ఉండదు. కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ కాకుండా, ఎవ్వరు గైర్హాజరు కాకుండా ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ కార్యక్రమానికి రావాలి. అది నా యొక్క అభిప్రాయంగా తెలుసు. ఈ అవకాశం అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.